10 రేషన్ కార్డులు ఇవ్వని దద్దమ్మ పార్టీ ప్రభుత్వంపై బురద జల్లుతోందని ఫైర్ అయ్యారు మంత్రులు. చిల్లర రాజకీయాలను ప్రజలు పట్టించుకోరన్నారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు మినిస్టర్స్. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం అన్న మంత్రులు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. తాజాగా 2773 కోట్లను గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించనుంది సర్కార్. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టనుంది. ఇప్పటికే 2682 కోట్లు విడుదల చేయగా వాటికి పనులు కొనసాగుతున్నాయి. సిఆర్ఆర్ రోడ్ల కోసం 1419 కోట్లు రిలీజ్ చేసింది సర్కార్. ఎంఆర్ఆర్ నిధులు 1288 కోట్లు విడుదల చేయగా పీఎం జన్మన్ రాష్ట్ర వాటా నిధులను 66 కోట్లు విడుదల చేసింది. పెద్ద మొత్తంలో గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేసిన ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క ధన్యవాదాలు చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు విడుదల చేస్తామన్నారు. జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆగమైన రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ చేశామన్నారు. భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేఖ బాబురావు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి తుమ్మల. 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేని గత ప్రభుత్వం చిల్లర మల్లర రాజకీయాలతో ప్రజాపాలనను అడ్డుకోలేరన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున 26వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా 12,000 జమ చేస్తామని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా మనం వస్తుంది. ఇంకా చిన్న పెద్ద కొరతలు ఉన్నాయి, అటన్నిటిని పూర్తి చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. అది కూడా ఓర్వలేనటువంటి ప్రభుత్వం, 10 సంవత్సరాలు రుణమాఫీ చేయలేనటువంటి ప్రభుత్వం, ధాన్యాన్ని సక్రమంగా కొని పైసలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం. ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో పర్యటించిన కోమటిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇకపై అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందుబాటులో ఉంటాయని చెప్పారు కోమటిరెడ్డి. 14,000 ఎకరాల 10,000 ఇండస్ట్రీలు వస్తే ఆ రోగాలకు ఉంటాం. మనం ఒక సిరీస్తోనే ఎల్బీ నగర్ ప్రాంతం మొత్తం 20 కిలోమీటర్లు ఉన్నాయి. దాన్ని మేము ఈరోజు అన్న మాట కట్టుబడ్డాం. ఫార్మాసిటీ లేకుండా స్కిల్ యూనివర్సిటీ, కోర్స్ యూనివర్సిటీ, అమెజాన్ డేటా సెంటర్ 45,000 కోట్లు అంటే మేము చెప్పిన మాట నిలబడమా లేదా? కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గ్రామసభ లిస్టులో పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. జనవరి 26న 4 పథకాలు ప్రారంభం కానున్నాయన్నారు మంత్రి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పర్యటించారు మంత్రి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, ఇందిరమ్మ ఆత్మ భరోసా వస్తుంది, రైతు భరోసా వస్తుంది అని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాడి కోసం పనిచేస్తుందని. ఆర్టీసీలో రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్త బస్సులు కొనుగోలు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏడాదిలో 134 కోట్ల మంది మహిళలను ఆర్టీసీ గమ్యస్థానాలకు చేర్చిందని చెప్పారు. సిద్దిపేట, హుస్నాబాద్లో పర్యటించిన పొన్నం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎడ్లబండి ఎక్కి కళాకారులతో కలిసి డప్పు కొట్టారు. ప్రతి నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయన్నారు. ప్రతి నియోజకవర్గానికి తాము అధికారంలోకి వచ్చాక 10 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 10 కోట్ల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దానికి తోడు కార్పొరేషన్ ఫండ్స్, జనరల్ ఫండ్స్ ఉంటాయి, ఇంకా ఇతర ఫండ్స్ కూడా ఉంటాయి. ప్రజల సంక్షేమము, అభివృద్ధి, విద్య, వైద్యము ఈ 4 వాటిని కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టికి తీసుకుపోతుంది. ఒక పక్క రేషన్ కార్డులది కూడా నడుస్తూ ఉంది, మీరు చూస్తున్నారు, ఇండ్ల సర్వే నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజల యొక్క పేద ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా దశల వారీగా వాటన్నిటిని కూడా మంజూరు చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. వనపర్తి జిల్లా ఆత్మకూరులో పర్యటించిన మంత్రి దామోదర రాజనరసింహ 3 కోట్లతో నిర్మించిన ఉచిత డయాలిసిస్ సెంటర్ ప్రారంభించారు. ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు మంత్రి. ఆత్మకూరులో 100 పడకల హాస్పిటల్ను పరిశీలించారు దామోదర.